అందరికీ నమస్కారం. నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో వికారాబాద్ మండలంలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 21 గ్రామ పంచాయతీల్లో 19 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. 19 గ్రామ పంచాయతీల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రెండు వర్గాలుగా వేయడం జరిగింది. అయినా కాంగ్రెస్ వాళ్ళే గెలవడం జరిగింది. అందరికీ వికారాబాద్ మండల ప్రజలందరికీ మండల కాంగ్రెస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అభివృద్ధికి పట్టం కడతారనడానికి ఇదే నిదర్శనం. గౌరవ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పథకాల వల్లనే నేడు ఈరోజు మండలంలో అత్యధికంగా 19 మంది సర్పంచులు గెలవడం జరిగింది. మరియు మళ్ళొక్కసారి గ్రామ ప్రజలందరికీ, మండలంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా లోకల్ బాడీస్లో కూడా ఇంతకన్నా రెట్టింపు విజయాలను సాధిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. మీ గ్రామానికి సంబంధించిన మీపై కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే కొందరు కుట్ర చేశారని చెప్పి సమాచారం ఉంది. ఇది వాస్తవమా లేదా? మా గ్రామంలో మా అమ్మ గ్రామ సర్పంచ్గా నిలవడం జరిగింది. దానికి మన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొంతమంది, ఆయనతో పాటు కొంతమంది నాయకులు ఒక బీజేపీ క్యాండిడేట్కు మొత్తం నిలబెట్టి మొత్తం ఖర్చు కూడా వాళ్ళే భరించి ప్రచారం చేయడం జరిగింది. మా విలేజ్లో సుమారు 400-500 మందికి ఫోన్లు కూడా ఆయన్నే ప్రత్యేకంగా చేసి మరి రాజశేఖర రెడ్డిని వాళ్ళ అమ్మను ఓడగొట్టుండి అని చెప్పడం జరిగింది. ఇక అది ఎందుకో అది తెలియదు. హైకమాండ్ కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. గౌరవ స్పీకర్ సార్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కూడా మా ప్రజలు, మా సారు మా గ్రామాన్ని చాలా అభివృద్ధి పథంలో నడిపించినందుకు మా గ్రామ ప్రజలందరూ అభివృద్ధికే పట్టం కట్టారు. మరొకసారి హైకమాండ్ కంప్లైంట్ నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి నాయకులను పార్టీలో ఉంచొద్దు, సస్పెండ్ చేయాలి. ఒక పార్టీ ప్రెసిడెంట్ తల్లి నిలబడితే కూడా వ్యతిరేకం చేయడం ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకు చెంపదెబ్బ పడ్డదని చెంపదెబ్బ కొట్టినట్టు అయిందని తెలియజేస్తున్నాను. ఇది పద్ధతి కాదు. అవసరమైతే పార్టీ రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఇప్పటికైనా నేను వాళ్ళని వదలను. పార్టీ హైకమాండ్కు కంప్లైంట్ చేసి చర్యలు తీసుకోమని కోరుతున్నాను. అంటే క్రమశిక్షణ తప్పిద్దంటారా మీరు కాంగ్రెస్ పార్టీలో? క్రమశిక్షణ తప్పడమా? మరీ ఘోరంగా తప్పింది. మళ్ళీ సీనియర్ కాంగ్రెస్ నాయకులను ఇద్దరిని మా గౌరవ స్పీకర్ గారు పంపించి ఎందుకు ఇట్లా అయితే కంప్లైంట్ వచ్చింది అంటే, అవును నేను నిడవానని చెప్పడం జరిగింది. నాకు తెలియదని కూడా చెప్పలేడు ఆయన డైరెక్ట్. నేను ఆయన నిడవా అని చెప్పింది. మరి ఎందుకో మరి ఇప్పటికి నాకు కూడా అర్థమవుతుంది. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? కాల్ చేసిన లిస్ట్ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. మళ్ళీ ఆయన ఇక్కడ కొత్తగాడి దగ్గర తిరుపతి రెడ్డి అనే ఫామ్ హౌస్ ఉంది. కొత్తగాడి తిరుపతి రెడ్డిది మొందన్పాలు దాటినాక ఆ ఫామ్ హౌస్లకు మా విలేజ్ గ్రామ ప్రజలందరినీ అక్కడికి పిలిపించి అక్కడ మంచి పార్టీ అరేంజ్ చేసి అలా స్పీచ్ ఇచ్చింది డైరెక్ట్, రాజశేఖర రెడ్డి వాళ్ళ అమ్మని ఓడగొట్టాలని. మరి అది ఎందుకో నాకైతే తెలియదు. నా మీద ఏమైనా కోపం ఉన్న పార్టీకి కంప్లైంట్ చేసుకోవచ్చు. మా స్పీకర్ సార్ గారికి వచ్చి రాజశేఖర రెడ్డి ఇట్లా తప్పు చేసిన కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇక కానీ అట్లా చేయకుండా ఇట్లా చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎక్కడ పోటీ జరిగింది. నేను జిల్లా ప్రెసిడెంటు, వికారాబాద్ జిల్లా ప్రెసిడెంటు మొన్న వచ్చినప్పుడు హైకమాండ్ నేను కూడా అప్లికేషన్ పెట్టుకున్నాను. ఆయన పెట్టుకున్నాడు నాకు. అంటే నేను సారెంబడి 2000 సంవత్సరం నేను 10th క్లాస్ ఉన్నప్పటి నుండి కూడా నేను సారెంబడి తిరుగుతున్నాను. అంటే మా నాన్న కాంగ్రెస్ సీనియర్ లీడరు. మా నాన్నతో పాటు నేను ఇక్కడ స్కూల్లో చదివేటప్పుడు మధ్యాహ్నం టైంలో సైకిల్ తీసుకొని వచ్చి గెస్ట్ హౌస్లో వచ్చి సార్ని కలిసిపోయాడు. అంత సీనియారిటీ. నేను ఎన్ఎస్యూ 2006లో 2012 నుంచి మళ్ళా 2018 వరకు 2 సార్లు అసెంబ్లీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, మళ్ళీ 2022 నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్గా, మళ్ళీ మొన్న గత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా 7 నియోజకవర్గాల్లో టాప్ లీడ్ తీసుకురావడం జరిగింది వికారాబాద్ మండలం. నేను అంత కష్టపడి పార్టీకి పనిచేస్తున్నందుకు నేను పార్టీ ట్రైనింగ్ క్యాంప్లకు కూడా వెళ్ళడం జరిగింది. నా బయోడేటా కూడా చాలా మంచిగా. నేను అప్లికేషన్ పెట్టుకున్నదే ఆ పాపం ఉన్నట్టుంది. నాది నేను అడిగిన తప్ప నేను ఇంకోరిని ఎవరిని డిస్టర్బ్ చేయను. నాది అప్లికేషన్ ఇచ్చిన అంతే. దానికి ఆయన లేదు ఈయన నన్ను పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ ఏదైనా అందరికీ న్యాయం చేస్తుంది. నాకు కూడా తెలుసు నాకు రాదని, కానీ నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. ఒకసారి జిల్లా ప్రెసిడెంట్ రోహిత్ రెడ్డికి వచ్చింది, రెండోసారి రామ్మోహన్ రెడ్డికి వచ్చింది, మూడోసారి రామ్మోహన్ రెడ్డి సార్కి వచ్చింది. 3 సార్లు రెడ్డిలోకి వచ్చినాక 4వసారి రెడ్డికి రావడం అసంభవం. అది దాని మీద మనం ఎక్స్పెక్ట్ చేసుకొని రాకపోతే రెడ్డిలకి యాంటీ అనేది చెప్పడం, స్పీచ్లల్లా రెడ్డిలను తొక్కేస్తున్నా అని చెప్పడం. నేను రెడ్డిని కాదు, నేను కూడా రెడ్డినే కదా. అది రెడ్డిస్కి 3 టైమ్స్ ఇచ్చినాక 4 టైమ్స్ రెడ్డికి ఎట్లా ఇస్తారు? ఆ విధంగా ఇవ్వకపోతే దాన్ని కోపం తీసుకొని మా మీద అందరి మీద చూపెట్టడం, రెడ్డి సంఘాలలో మీటింగ్లలో పోయి స్పీచ్ ఇవ్వడం, ఇది కరెక్ట్ కాదు. ఎట్లా ఇస్తారు? ఒక పార్టీలో ఏదన్నా 4 సార్లు ఒకటే క్యాస్ట్కి ఇవ్వగలుగుతారా? దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు వస్తుందని. ఆ ఎక్స్పెక్ట్ చేసుడు ఎందుకు చేస్తావు? చేసినప్పటి నుంచి వేరే వాళ్ళ మీద ఎందుకు పడతావు? ఈ పార్టీ తప్పు ఎందుకు చేస్తావు? అవసరం రాకపోతే రాజీనామా చేసి పార్టీలకి వెళ్ళిపో. కానీ ఇది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయొద్దు. నేను చేస్తే హైకమాండ్ ఉంది, కంప్లైంట్ చేయి. అంటే మీ రాజకీయ ఎదుగుదలని జీర్ణించుకోలేకపోతున్నారా? అది కూడా ఉండొచ్చు.
నేనైతే ఇప్పటివరకు ఏం కాలేను, ఒక పార్టీ ప్రెసిడెంట్గానే ఉన్నాను. నాకు ఇప్పటివరకు అవకాశం ఇక్కడ రాలేదు. జనరల్ మహిళ వచ్చింది, మా అమ్మ నాన్న సర్పంచ్ ఒక చిన్న సర్పంచ్ పదవి కూడా మా చిన్న ఊరు మాది, ఆదానికి కూడా ఇంతగానం దాడి చేస్తే ఒక మా సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ 4-5 మంది నా మీద ఊళ్ళో, మా గ్రామ ప్రజలకు మీరు వెళ్ళండి, వాళ్ళే చెప్తారు. ఏమనుంటే నేను చూసుకుంటా వికారాబాద్ మీరు చేయండి, ఓడగొట్టుండి అని చెప్పడం. మరి పార్టీ మీటింగ్ పెట్టి డైరెక్ట్గా స్పీచ్లు ఇవ్వడం, ఓడగొట్టుండి అని దీన్ని తెలియజేస్తూ ఆయన మీద క్రమశిక్షణ చర్యలు కంప్లీట్ చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలియజేస్తుంది.